నమస్కారం మేడం. నమస్తే బాబు. సో మీరు చూస్తున్నారు, గత వారం రోజులు అయింది అనుకుంటాను, వారం రోజులుగా ఈ తిరుమల తిరుపతి లడ్డు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసి నెయ్యి వాడారు అని చెప్పేసి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా దుమారం అవుతుంది. ఇప్పటికి కూడా స్టిల్ ఎలాంటి క్లారిటీ రాని పరిస్థితి ఉంది. ఏమంటారు మేడం ఈ ఇష్యూ బయటకు రావడం అన్నది? ఇప్పుడు అసలు విచారణే లేకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అలా ఆరోపించడం అనేది ఫస్ట్ రాంగ్. పైగా చంద్రబాబు నాయుడు మనస్తత్వం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ కూడా. ఇప్పుడు అతను జనంలో పోవాలి, ఫెయిల్యూరు. ఈ 100 రోజుల పరిపాలన ఎంత అధమం పరిపాలన అంటే ప్రజలు అసలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందువల్ల ఏదో విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని డిమోరలైజ్ చేయాలి, అతన్ని ప్రజల్లో ఇట్లాంటి వాడా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలి. ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఒక్క చంద్రబాబు నాయుడికి తప్ప ఎవరికి రావు. తన స్వార్థం కోసం ఇతరుల జీవితాలను బలిగొనే వ్యక్తి. ఆ రోజు ఎన్టీఆర్ గారిని కూడా అంతే కదా, ఆయన దించడానికి ఆయన ఉమనైజర్ అన్నాడు, పిచ్చివాడు అన్నాడు, పరిపాలన చేత కాదన్నాడు, కోర్టులో కేసులు వేశారు. ఇవన్నీ మరి చేసి చివరికి ఆయన దించారు కదా. ఇప్పుడు జగన్ టైంలో, ఒకవేళ జగన్ టైంలో అలా కొవ్వులు కలిపిన లడ్లు ఉంటే అప్పుడు ఇప్పుడు దాకా ఉన్నాయా? ఒక్కటే ప్రశ్న. అంటే 3 నెలల క్రితం 5 నెలలు అయిపోయింది కదా అప్పటికి ఎలక్షన్స్. ఇది నోటిఫికేషన్ వచ్చాక ఆ గవర్నమెంట్ ఇక పనిచేయడానికి ఏం లేదు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? మార్చి వచ్చింది కదా, మార్చి 14 ఏమో వచ్చింది నోటిఫికేషన్. మరి వచ్చిన తర్వాత ఇక గవర్నమెంట్ కేవలం ఆపద్ధర్మం, ఎవరు దేంతో కూడా వాళ్ళు చేసుకోవడానికి అగ్రిమెంట్ లేదు. లేనప్పుడు జగన్కి ఎట్లా ఆపాదిస్తారు అంటే ఇది అబద్ధమే కదా. జరిగింది మీ హయాంలో జరిగింది, జూన్ జూలైలో జరిగింది. మరి చివరికి మీ కొడుకే ఒప్పుకున్నాడు కదా, ఏమన్నాడు? జరగలేదు, మేము ఆ నెయ్యి వెనక్కి పంపాము అని. మరి జగన్ ఎట్లా అంటారు మీరు? ఎంత దుర్మార్గం ఇది కదా. కలవలేదంటారా? కలిసే అవకాశం లేదు, అసలు అవకాశమే లేదండి. దీనివల్ల నష్టపోయేది దేవస్థానం, లేకపోతే అధికారులు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొన్ని కోట్ల మంది మనోభావాలతో ఇది ముడిపడి ఉంటుంది కదా. మరి అలాంటి అంశం మీద చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు భార్యన లాక్కు రాలేదా రాజకీయాల్లోకి? అసెంబ్లీలో ఎవ్వరు ఆమెను ఏమనలే, చాలా స్పష్టంగా రికార్డులు ఉన్నాయి. అంతకుముందు ఎప్పుడో వంశీ కుటుంబాన్ని నానా తిట్లు తిట్టి వాళ్ళ భార్యని, కూతుర్ని కూడా వాళ్ళు పాపం అసభ్యంగా మాట్లాడితే అప్పుడు వంశీ అసలు నువ్వెవరికి పుట్టావో చెప్పని లోకేష్ని అడిగాడు. నీ పోలిక లేదో, అది నాకు గుర్తు కూడా లేదు ఇప్పుడు. మాట్లాడితే దాన్ని పార్టీకి అంటగట్టేసి వంశీ అప్పుడు వాళ్ళ పార్టీయేగా, ఇంకా పార్టీలో చేరలేదు కదా, అసెంబ్లీలో అనకపోయినా కూడా వంక పెట్టి అసెంబ్లీ మానేయటానికి బయటకు వచ్చి ఒక పెద్ద ఏడుపు ఏడ్చేసి ఎంత పెద్ద డ్రామా ఇష్టం. ఇప్పుడు నేను అన్నమాట కాదు, ఎన్టీఆర్ స్వయంగా నా అల్లుడు నాకంటే పెద్ద నటుడు అన్నాడు. అది వాస్తవమైనటువంటి విషయం. వచ్చి అప్పుడు నా భార్యని అన్నారు, తప్పుడు మాటలు అన్నారు అసెంబ్లీలో. ఎవరన్నారు అంటే రికార్డులు తీస్తారు కదా, ఉంటాయి కదా, అది చెప్పడు. మళ్ళా వైకాపా వాళ్ళు నా భార్యని అవమానని బోర్ని ఏడుపు, ఒక ఏడుపు ఏడ్చి దొంగ ఏడుపు. అక్కడి నుంచి ఆయన మీటింగ్లు ప్రతి చోట ఏదో అంటారే, జరిగేదో చిన్నదైతే ఈయన ఊరు వాడంతా కూడా నా భార్యని అన్నారు, నా భార్యని అన్నారని. అంత నీచుడు, అంత నీచుడు. తన స్వార్థం కోసం భార్యని రాజకీయాలకు వాడతాడు, దేవుణ్ణి వాడతాడు. అతనికి ఏ సెంటిమెంట్ లేదు, దేవుడి సెంటిమెంట్ లేదు, భార్య సెంటిమెంట్ లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతి తిరుమల దేవస్థానం బలంగా నమ్ముతారు. ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ అక్కడికే వెళ్ళారు కదా. అంత బలంగా నమ్మే వ్యక్తి నిజంగా ఇలాంటి ఆరోపణలు చేస్తాడంటే ఇదంతా అతను చేసేదంతా జనం కోసమే, కానీ అతని మనసులో భక్తి లేదు, పాడలేదు. బూట్లు వేసుకొని ఎవరైనా పూజలు చేస్తారండి, శంకుస్థాపనలో మీరు చూడండి, ప్రతిదీ కూడా పూజలో అతని బూట్లు ఉంటాయో లేవో. అందువల్ల చొక్కాతో ఎవరైనా పుష్కర స్నానం చేస్తారా? సరే, అతనికి అవన్నీ ఏమి లేవు కానండి. ఒక్కటే చెప్పేది ఏంటంటే చాలా క్లియర్గా కల్తీ నెయ్యి అది ఒక ఆనవాయితీ దేవాలయానికి రావటం, తిప్పి పంపించేశారు 4 ట్యాంకర్లో ఏమో. పంపినాక మిగిలిన అయితే లడ్లు చేశారు. అది అయిపోయినాక ఆ 4 ట్యాంకర్లు ఎప్పుడు పంపారు? జూలై పంపించేశారు
కదా. ఈ మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అనౌన్స్ చేశాడు? అవును, మొన్న పార్టీ మీటింగ్ లో, సెప్టెంబర్లో. అంటే ఇన్ని నెలలు ఎందుకు గ్యాప్ ఇచ్చాడు చెప్పండి? అది కూడా ప్రజల వద్దకు పోవటానికి ఏదో నిర్ణయం చేసుకున్నారు. దానికోసం జనం దగ్గర పోతే ఇప్పుడు ఏ సమాధానం చెప్పాలో తెలియక వరదల్లో మునిగిపోయి ఇళ్ళు అన్నీ కోల్పోయి రోడ్డు మీదకి వచ్చిన జనాలకు ₹1 ఇవ్వలేదు ఇంతవరకు. వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వలేదు. ఆ టైంలో అస్సలు ఆదుకోలేదు. ఎంతమంది సముద్రంలో కొట్టుకుపోయారో దాని మీద లెక్కలు లేవు అసలు. మాది అద్భుతమైన పాలన, మాది గొప్ప పాలన అని వీళ్ళే కితాబు ఇచ్చుకొని ఇంత దరిద్ర పరిపాలన ఇంతవరకు చరిత్రలో లేదు అసలు. నీరో కంటే కూడా కాదు, జార్ చక్రవర్తి కంటే కూడా పరమ దుర్మార్గుడు. అది అవాస్తవమైనటువంటి మాట. ఇతని నీచ రాజకీయానికి ఎంతమంది బలైపోయారండి. దేవుడు లాంటి నా భర్తను పొట్టను పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఎంతమంది లీడర్లు చనిపోయారో తలుచుకుంటేనే దుఃఖం వస్తుంది నిజంగా. అట్లాంటి అలాగే వైకాపా నాయకుల్ని ఎంతమందిని చంపాడండి. అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే దురాగతాలు, వాళ్ళే అఘాయిత్యాలు చేశారు. ఈ రోజైతే అసలు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఉందా? ఇప్పుడు నిన్న కేతిరెడ్డి గారు మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి జైలుకి వెళ్ళారు. వీళ్ళకేం సంబంధం అండి? మొత్తం తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ గూండాలు, రౌడీలంతా పోయి ఆయన కారును ముట్టడించడం, చంపాలనుకోవటం, అట్లా ప్రతి ఒక్కళ్ళని. అలాగే ఆయన పెదకూరపాడు ఎక్స్-ఎమ్మెల్యే ఆయన అంతే కత్తులు రాడ్లు తీసుకుని రోడ్డు మీద స్వైర విహారం చేస్తుంటే ఇది అసలు ప్రజాస్వామ్యమేనా? అంటే నిజంగా మనం జనరల్గా మాట్లాడుకుంటాం మనం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారు ఎవరు పెట్టుకున్నా సరే వెంకటేశ్వర స్వామితో నిజంగా వాళ్ళు నామరూపాలు లేకుండా పోతారంటారు ఎవరన్నా సరే. అవన్నీ నాకు నమ్మకాలు తక్కువ. కానీ ఎందుకంటే ఇతనికి నేను చెప్పేది అదే, ఇతనికి భయం లేదు, భక్తి లేదు, రెండూ లేదు. భయాన్ని భక్తిని ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకోవటం మాత్రం తెలుసు అతనికి. అది మీరు ఎప్పుడో ఫస్ట్ అసెంబ్లీ అతను ఎన్టీఆర్ని పడగొట్టి మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు చూడు, అప్పుడు అసెంబ్లీలో అతనికి చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదు, నాకు నేనే నమ్ముకున్నాను, నా కృషి మీదే నమ్మకం, అందువల్ల నేను ఈ విశ్వాసాలు మూఢనమ్మకాలు నాకు లేవు అని చాలా స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ అవసరానికి వాడతాడు. నిజంగా ఇతనికి నమ్మకమే ఉంటే దేవాలయాల్లో క్షుద్ర పూజలు చేయిస్తారండి? ఎవరైనా చేయిస్తారా? అమ్మవారి గుళ్ళో, శ్రీశైలం గుళ్ళో, అక్కడ వెళ్ళి కాళహస్తి గుళ్ళో ఇలా ఇతని టైంలో క్షుద్ర పూజలు ఎందుకు చేయించారు? నమ్మకం ఉంటే దేవుళ్ళ మీద ఇలా చేస్తారా? ఆ క్షుద్ర పూజల మీద ఉండే నమ్మకం అసలు దేవుడి మీద కూడా లేదు వీళ్ళకి. అర్థమైంది కదా? ఇది ఆ ఫ్యామిలీ అంతే. ఇప్పుడు అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తుంది వైవి సుబ్బారెడ్డికి హిందువు కాదంటారు, అలాగే కరుణాకర్ రెడ్డి గారు హిందువు కాదంటారు, జగన్ గారు అయితే ఎలాగో క్రిస్టియన్, వీళ్ళు హిందువు కాదు, అలాంటి వాళ్ళని ఇక్కడ టీటీడీ చైర్మన్లుగా చేశారు అన్నది చేస్తున్న కామెంట్స్ మేడం. ఒక్కటి అసలు ఇక్కడ మతం అనేది ఎందుకు అవసరమా మనం అనుకుందాము. ఆ విధంగా చూసినా కూడా జగన్ గారి కుటుంబంలో వాళ్ళ తాతగారు తీసుకున్నారు ఆ టైంలో. తర్వాత వైఎస్ రాజశేఖర్ పేర్లన్నీ చూడండి హిందూ పేర్లే కదా. హిందూ పేర్లు. రాజశేఖర్ అనేది హిందూ పేరు, శివుడు రాజశేఖర్ అంటే. జగన్మోహన్ అంటే కృష్ణుడు, విష్ణువు పేరు. మరి వాళ్ళేం క్రిస్టియన్ పేర్లు పెట్టలేదు కదా, ఊరికే మతం తీసుకున్నారు. వాళ్ళు నమ్మిన ఆయన క్రీస్తుని వాళ్ళు కొలిచేవాళ్ళు, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఈ పూర్తి క్రిస్టియన్ కాకుండా నేను హిందువుని అని చెప్పడానికి గంగా నదిలో ఆయనకి మునిగి ప్రాయశ్చిత్తం చేశారు పండితులంతా కూడా. అది కూడా మనం చూసాము. అంటే హిందువుగా మారాడు ఆయన. అందువల్ల క్రిస్టియానిటీ అనేది మతాలు ఏదన్నా కావచ్చు, దేవుళ్ళు అందరూ ఒక్కటే, ఎవరు నమ్మిన దేవుడు వాళ్ళు నమ్ముతారు. అందువల్ల దైవత్వం అనేది ఒక్కటే. ఈయన హిందువుగా మారిన తర్వాత అందరికీ ఒక రకమైన న్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా ఆయన ఎన్నో రకాలుగా లబ్ధి చేశాడు. అమ్మఒడి ద్వారా 15,000 ఇచ్చాడు. తర్వాత చేయూత ద్వారా ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి షాప్స్ ఎన్నో రకాల ఉపాధి కల్పించాడు.
తర్వాత నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేసి పిల్లలకి ఇంగ్లీష్ విద్య తీసుకొచ్చాడు. ఇక్కడ మనకి ఫారిన్ స్కూల్స్ టైప్లో మార్చేశాడు పేద పిల్లలు వాళ్ళందరికీ. అది కూడా ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చాడు. తర్వాత దానికని ఎన్ని ఉపాధి పథకాలు ఎన్ని ఉన్నాయో చెప్పడానికి లెక్క కూడా తెలియదు. ప్రతి పేదవాడికి అండి దాదాపు 4 కోట్ల మంది లబ్ధి పొందారు. ఇప్పుడు ఆయన హిందూ అయితే ఏంటి, నీకు ముస్లిం అయితే ఏంటి, లేకపోతే తిరుపతి చెప్తున్నా ఇక్కడికి వచ్చేసరికి ఈ విషయం చెప్తున్నా నేను. ఒక నేత అయినవాడు, పాలకుడైన వాడు పాలకుడిని మతాలను అస్సలు పెట్టకూడదు. నీకు హిందూ ధర్మ ప్రకారంగా ఓకే ఆ సంప్రదాయాన్ని దేవాలయాల్ని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక సాంప్రదాయం ఉంది. దాని ప్రకారంగా క్రిస్టియన్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఏదో పూజ చేస్తారు. అక్కడ కంపల్సరీగా చెప్పాలి సంతకం, వాళ్ళు నేను క్రిస్టియన్ లేకపోతే నేను ముస్లిం అని. దానికి అర్చకులు ఏదో చేస్తారు, తర్వాత ఎలవ్ చేస్తారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి తను హిందూ అయినాక ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని అబ్జెక్షన్ చేశారా? మరి దేవాలయం యాక్సెప్ట్ చేసినప్పుడు నీకెందుకు బాధ? నీకేం మాయరోగమా? నీకెందుకు బాధ అసలు కదా? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి వీళ్ళు అసలు వాళ్ళు ఏనాడు క్రిస్టియన్ దగ్గర ఎప్పుడు పోయారండి? సుబ్బారెడ్డి గారి ఇంట్లో జరిగినన్ని పూజలు వాళ్ళు ఉదయం ఆయన భార్య సుగుణ గారు అనుకుంటా ఆమె పేరు, వాళ్ళిద్దరు కూడా ఇంట్లో గోవులను పూజ చేస్తారు. ఉదయం గో పూజతో వాళ్ళ ఇంట్లో ప్రారంభం అవుతుంది. ఎన్ని యజ్ఞాలు ఎన్ని యాగాలు పర్సనల్గా కూడా, ఇది రాజకీయం కోసం కాదు. వాళ్ళు అంత పరమ భక్తులండి. అసలు క్రిస్టియన్ అనే మాట వాళ్ళకి ఎప్పుడూ కూడా వర్తించదు. ఎక్కడుందో ఒక్కసారి కనుక ఒక్క ఆధారం ఇవ్వమనండి చాలు. అంటే ఆమె బైబిల్ పట్టుకొని తిరుగుతుంటది అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. సుబ్బారెడ్డి గారి భార్య అసలు ఏనాడండి బైబిల్ పట్టుకుంది వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు బైబిల్ ఆమె నమ్ముకుంది. ఆమె మంచి అధికారంలో లేదుగా, నీకెందుకు బాధ? ఇప్పుడు నువ్వు అట్లా అనుకుంటే నేను క్రిస్టియన్ అయ్యానని ఇతను చెప్పాడుగా పవన్ కళ్యాణ్, బాప్తిజం తీసుకున్నాను అన్నాడు కదా, ఒక స్టేట్మెంట్ నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా. నేను బాప్టిస్ట్ని, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్స్, వాళ్ళ పేర్లు కూడా అవే, నేను కూడా క్రిస్టియానిటీ తీసుకున్నానని చెప్పాడు కదా. ఇప్పుడు రియల్ హిందూ జగనా లేకపోతే పవన్ కళ్యాణ్? ఈ పవన్ కళ్యాణ్ హిందూ మతాన్ని గురించి మరి ఎందుకు చేస్తున్నాడు ఈ ధర్నాలు, ఈ గొడవలన్నీ కూడా? అందువల్ల ఒక దొంగ నాయకులు వీళ్ళిద్దరూ కూడా ప్రజలను వంచన చేయటానికి, మోసం చేయటానికి, ఏదో వాళ్ళని నమ్మేవాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళ బిస్కెట్లు కాసిపడి వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు నమ్మాలి తప్ప ప్రజలందరికీ వంచకుల సంగతి తెలుసు. వంచకులు వీళ్ళు, ప్రజా పాలకులు కాదు. గతంలో మీరు ప్రజా వంచకులు వీళ్ళు. ప్రజల్ని ద్రోహం చేశారు, ప్రజల్ని మోసం చేశారు, అడ్డదారిలో మళ్ళీ గెలిచారు, అధికారాన్ని చేజిక్కించుకున్నారు. గెలిచిన తర్వాత మళ్ళీ దోపిడీ మొదలుపెట్టారు. ఇసుక దగ్గర నుంచి మళ్ళీ మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ చేస్తున్నారు. 100 రోజులు అయిపోయింది మేడం చంద్రబాబు గారు గెలిచి. ఈ 100 రోజుల్లో ఏం చేయలేదంటారా చంద్రబాబు నాయుడు గారు? ఏం చేశారు ఒక్కడే చెప్పాలి. పెన్షన్ ఇస్తున్నారు, అదొక్కటే. ఏది మంచి చెప్పుకుందాం, చెడు చెప్పుకుందాం, పెన్షన్ ఇస్తున్నారు. కానీ నెలకి ఎంతమందిని తగ్గిస్తూ ఉన్నారు? దాదాపు 1,00,000 మందిని తీసేశారు ఇప్పటికే. మళ్ళీ వచ్చే నెల వచ్చేసరికి ఇంకో 1,00,000 మందిని తీసేస్తారు. అప్పుడు ఏమైంది? 66 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే నువ్వు మొన్న ఎంతమందికి ఇచ్చావు? 63 లక్షలకు ఏమో 3 లక్షలు ఎంతో తగ్గించేసావు కదా. అంటే ఆ ప్రకారం చూసుకుంటే ఆయన నువ్వు 4,000 ఇచ్చినా ఆయన 3,000 ఇచ్చినా సరిపోతుంది. ఆ 3,000కి సరిపడంతా ఇస్తున్నాడు అన్నమాట. అది అతను తెలివి. అంటే ఇక్కడ సంఖ్యను తగ్గించి అదే డబ్బును మేనేజ్ చేస్తున్నాడు ప్రజల్ని. అది ఒక్కటి తప్ప ఇది ఇచ్చిన సూపర్ 6 ఏ ఒక్కటి అమలు లేదు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు కదా, ఆ అన్నా క్యాంటీన్ ఎవరికి కావాలి? ఆయన పేరు పెట్టి అనవసరంగా. నీకు అది అవసరమా? ప్రతి ఇంటికి బియ్యం అందించి కాపాడటం అవసరమా? ఎక్కడో అది కూడా ఒక 500 మంది తింటే నీకు మొత్తం 5 కోట్ల మంది తిన్నట్టేనా మనం అనుకుందాము. అది కూడా వాళ్ళ టీడీపీ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్ప బయట వాళ్ళకి ఎవరికి ఉపయోగపడుతుంది? అది నన్ను అడిగితే అది అన్నా క్యాంటీన్ అనే పేరుతో ఎన్టీఆర్ని అన్యాయం చేసినట్టు. అది వేస్ట్.
దానికంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టడం అంటే మీకు నచ్చలేదా మేడం? ఇష్టం లేదు అంత చీపు. ఎందుకంటే ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి అది కూడా ఒక రాజకీయ కుట్రతో చేసేటువంటిది, ఒక నీ పార్టీ పర్పస్ కోసం చేసుకునేటువంటి దాన్ని తీసుకొచ్చి ఆయన పేరు ఎందుకు? పెద్ద పెద్ద వాటికి పెట్టొచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కదా, జిల్లాకే పేరు పెట్టాడు ఎన్టీఆర్ జిల్లా. అట్లా నువ్వు కూడా ఇంకొకటి చెయ్యి, ఎన్టీఆర్ స్టాచ్యూ పెద్దది పెడతాను నీరుకొండ మీద, అప్పుడు గతంలో చెప్పావు కదా, ఇప్పుడు అట్లాగే పెట్టు చూద్దాము. అన్ని అడుగుల విగ్రహం పెట్టు, 100 అడుగుల విగ్రహం పెట్టు చాలు ముందు. అలాగే ఆయన పేరు మీద ఇంకేదన్నా మంచి దానికి పెట్టు, నువ్వు మంచి స్కీముకు పెట్టు. అంతేగాని ఈ విధంగా చీప్ ట్రిక్స్ ఇవన్నీ, రోడ్డు మీద ఒక బండిని పెట్టు, ఒక చిన్న పెట్టి 10 మందికి అన్నం పెట్టి, దానికి ఎందుకు ఆయన పేరు? ఇప్పుడు లోకేష్ గారు కూడా ఈ తిరుపతి అంశం మీద చాలా కామెంట్లు అనేది చేస్తూ ఉన్నారు. మొన్న సుబ్బారెడ్డి గారికి నేను తిరుపతిలోనే ఉన్నాను, రండి ప్రమాణం చేద్దామని చెప్పేసి ఛాలెంజ్ కూడా చేశారు. సుబ్బారెడ్డి గారే ప్రమాణం చేశారు, చేస్తాను రమ్మన్నారు, ఛాలెంజ్ చేశారు. ఒక్కటి రాలేదు కదా. నిన్న కరుణాకర్ రెడ్డి గారు చేశారు, అక్కడ దీపం వెలిగించి మరి. ఆయన పక్కా హిందూ అండి, ఆయన క్రిస్టియన్ ఏంటి? ఈ దుర్మార్గులు నోటికి హద్దు లేదు. కూతురు పెళ్లి క్రిస్టియనిటీ అంటే మేమందరం వెళ్ళాము ఆ పెళ్లికి, కొన్ని వేల మంది వచ్చారు ఆయన కూతురు పెళ్లి. క్రిస్టియన్ ఎక్కడ ఒక్క ఫోటో చూపించమను. అరే రే ఎంత దారుణం అంటే, కళ్యాణ మండపం ఎంత అద్భుతమైన పెళ్లి అంటే పక్కాగా అసలు 3 గంటల సేపు హిందూ కల్చర్ లోనే చేశారు. అయ్యో పూర్తిగా ఫోటోలు ఉన్నాయి కదా, మేము వెళ్ళాం పెళ్లికి, అందరిని పిలిచారు కదా. హిందూ పద్ధతిలోని పక్కా జరిగింది, ఎక్కడ క్రిస్టియన్ పద్ధతే లేదు. ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పి వీళ్ళు పాపాలు మూట కట్టుకుంటున్నారు నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఒకదానికొకటి పాపం మూట కట్టుకోవటమే కదా. అది మీతో పోతే పర్వాలా, ఆ పాపాలు తగిలి మీరు పోతే పర్వాలా, రేపు మీ కుటుంబాల్లో తగిలితే, మీ పిల్లలకు తగిలితే ఆ ఉసురు రేపు ఏం చేస్తారు? ఎందుకు ఇట్లా తెలిసి అబద్ధాలు ఆడతారు మీరు? చాలా ద్రోహం, అన్యాయం కదా. పూర్తి అబద్ధం అంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్ధం అంటేనే చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధం. ఏదైనా ఒక్కటి ప్రూవ్ చేయగలిగాడా? ఇప్పుడు దేవాలయందే లడ్డు మీద పెద్ద వివాదం, ప్రపంచవ్యాప్తంగా వివాదం అయింది. నువ్వు చేసిన ఆరోపణలు బాధపడ్డారు. ఇంత ఇష్యూ నువ్వేం చేయాలి? అలాంటి విషయం నీ దృష్టికి వస్తే సిబిఐ ఎంక్వైరీకి మీ దగ్గర గవర్నమెంట్ అక్కడ కూడా కూటమి ప్రభుత్వం కదా, ఒక్క లెటరే కదా, వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయించండి, దీని మీద మాకు అపనమ్మకంగా ఉంది, దీనిలో ఏదో కలిసినాయి అని చెప్పి అంటే అతను నిజాయితీ అని అందరికి కూడా గౌరవం పెరిగేది. అది పోయింది. సిట్ అని ఇప్పుడు అంత ఇరుక్కున్నాడులే, పెద్దగా చాలా పెద్ద ఇరుక్కున్నాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు వీళ్ళు పోయారో వైకాపా వాళ్ళు, సుబ్బారెడ్డి గారు, వెంటనే భయం వచ్చేసింది. ఇక దాంతో సిట్ అని ఒకటి వేసాడు. ఎవరినేసాడు? అధికారి, అతని కనుసన్నల్లో మెరిగి పల్నాడంతా ధ్వంసం చేయించిన అధికారి శర్మ ఏదో ఉంది, అతన్ని వేసాడు. ఎవరైనా నమ్ముతారా ఆ రిపోర్టుల్ని? సో సిట్టింగ్ నమ్మే పరిస్థితి లేదా? చిచి, ఆ అధికారి ఎవరు? సిట్టింగ్ జడ్జిని వెయ్యి నువ్వు, సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ కమిటీ వెయ్యి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తుంది అది, అంతే. సిట్టింగ్ జడ్జితో, సిట్టింగ్ జడ్జి ఎందుకు? ఇప్పుడు సుప్రీంకోర్టునే అడుగుతున్నాం మేము, సుప్రీంకోర్టులో ఉండే ఒక మంచి జడ్జితో మీరు విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు వాళ్ళని అడుగుతున్నాం. రేపు ఏ విధంగా చెప్తారో చూద్దాం దాని మీద. అందువల్ల ఏంటంటే, నేను ప్రత్యక్ష సాక్షిని గనక, అనుభవం చంద్రబాబుతో గనక, అబద్ధం ముందు పుట్టి తర్వాత అతను పుట్టాడు కాదు, ఇతను పుట్టాక అబద్ధం పుట్టిందేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఎందుకని సిబిఐ ఎంక్వైరీకి కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదు అంటారు? అదే అంటే తను అబద్ధం చెప్పాడని తనే రుజువు చేసుకుంటున్నాడు. సిబిఐ వేస్తే 1 గంటలో తేల్చి అవతల పడేస్తాడు. ఇవన్నీ అక్కర్లే, అసలు ఎంక్వైరీల దాకా అక్కర్లేదు. నీకు చాలా స్పష్టంగా నెయ్యి ఎప్పుడు తీసుకున్నారో డేట్ ఉంది, అలాగే దాంట్లో కల్తీ ఉందనే దాన్ని వెనక్కి పంపామన్నారు. అంటే లడ్డుల్లో కల్తీ లేదు కదా, లేదు కదా. నిన్న లోకేష్ అదేగా చెప్పాడు, లడ్డుల్లో కల్తీ లేదని చెప్పాడు. కల్తీ నెయ్యి వెనక్కి పంపాము, లడ్డుల్లో లేదని చెప్పాడుగా. మరి కల్తీ లేని లడ్డు కల్తీ లడ్డు అని ఎట్లా చెప్తున్నావు? పచ్చి అబద్ధం తెలుస్తుంది కదా. చిన్న లాజిక్ ఇది. ఇంకా గతంలో మీరు తిన్నారా మేడం? గత వైఎస్ఆర్సీపీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తిన్నారా? అయ్యో, మేము ఎన్నిసార్లు, నెలకోసారి వెళ్ళటమే కదా. అప్పుడు క్వాలిటీ బాగుండేదా? ఇప్పుడైతే చాలా మంది దాని మీద న్యూస్ వస్తుంది, అంటే అప్పుడు గతంలో పాడైపోయేదని, స్మెల్ వచ్చేది కాదని, ఇలాంటి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
ఇక నిన్న వాళ్ళందరితో అట్లా చెప్పించారులే, ఒకే న్యూస్ వాళ్ళ సోషల్ మీడియా ఐటీడీపీ అందరికి పంపించి చూడండి మీరు, ఒకే న్యూస్ ఉంటుంది, మార్పులేని న్యూస్. ఇట్లాంటి ట్రిక్స్ చాలా చేస్తాడు ఇక వాడు. నిన్న ఖమ్మంలో తిరుపతి లడ్డు వెళ్ళిన వాళ్ళ దాంట్లో పొగాకు వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబుని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు తయారైన లడ్డు కదా అది, మరి ఏం చెయ్యాలి? నిన్నే కదా 2 రోజుల క్రితం. అంటే గతంలో ఇది లేకుండా మనం, అంటే మీరు తిన్నప్పుడు స్వచ్ఛంగానే ఉండిందా? ఒక్కటి అందరూ చెప్పేది కూడా, ఏ లడ్డు అయినా సరే జంతువు వాటితో తయారు చేస్తే వాసన వస్తుంది, అసలు భరించలేను. 2 రోజుల్లోనే అదంతా కూడా ఎవరు పట్టుకొని కూడా పట్టుకోలేరు. అలాంటి పని నాకు తెలిసి చరిత్రలో ఎవరు చేయలేదు. ముఖ్యంగా టీటీడీలో అయితే అసలు టీటీడీలో అస్సలు చేయరు. ఎందుకంటే 3 టెస్టులు ఉంటాయి అక్కడ. ఆ 3 టెస్టులు నిర్ధారించాక పైకి వెళుతుంది నెయ్యి. అది అసలు సాధ్యం కానే కాదు. అందువల్ల కల్తీ ఉంటే మామూలు వనస్పతే కల్తీ, ఇంక వేరే ఏం కలపాలి, డాల్డా కలుపుతారు, కొంచెం ఏదైనా లాభం వస్తుందనే ఉద్దేశంతో. తిరుపతి దేవస్థానానికి బయట ధర కంటే తక్కువ ధరకు అమ్ముతారు, ఎందుకంటే లక్షల ట్యాంకులు కదా. అంత కొనేటప్పుడు దాంట్లో వాళ్ళకి లాభం సరిపోతుంది అమ్మే వాళ్ళకి కూడా. అందుకని ఎప్పుడు ఒక్క గుర్తుపడ్డ వాళ్ళు ఒక 10 ట్యాంకులు పంపేవాళ్ళు 2-3 ట్యాంకుల్లో కొంచెం వనస్పతి కలిపి పంపుతారు. అది గతంలో కూడా జరిగింది. అదేగా శ్యామలరావు గారి రిపోర్టు, ఆయన చెప్పింది ఫస్ట్ చెప్పింది అదే కదా, కొంచెం కలిసింది వనస్పతి అంటే డాల్డా కలిసింది, మేము వెనక్కి పంపామని. మరి ఏవో అంత చక్కగా చెప్పాక మళ్ళీ నువ్వెందుకు అబద్ధం చెప్తావు? టీటీడీ వాళ్ళు కదా చెప్పాలి ఎంత అది. అందువల్ల నాకు ఏంటంటే ఇలాంటి ఇతను కామెంట్ చేసిన వాటి మీద మాట్లాడాలంటేనే ఒక అసహ్యం వస్తూ ఉంది. ఎందుకు వస్తుందంటే ఒక అబద్ధం విసిరేస్తాడు పాపం, దాంతో వీళ్ళంతా అల్లకల్లోలం. ఇప్పుడు జగన్ గారికి ఇది చెడ్డ పేరు కాదంటారా? వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు అవుతుందండి? నిప్పుకు చెదలు అంటుతాయా? చంద్రబాబు అన్నంత మాత్రం చేత జగన్కి అంటుకుంటుందా? 100% ప్రజలు అప్పుడే నిర్ణయం చేశారు, ఈ చంద్రబాబు ఏదో ఒకటి చేస్తాడు ఇట్లాంటి పిచ్చి పనులన్నీ కూడా. అతను బగలు కొట్టాడు దేవాలయాలు, అది జగన్ మీద వేస్తాడు. నిన్న వరదలు వస్తే జగన్ అంట, పడవలు కొట్టుకొస్తే జగన్ అంట, బుడమేరు పొంగితే జగన్ అంట. అసలు ఆ వాలు కట్టి ఇంకా విజయవాడ ప్రజల ప్రాణాలను కాపాడిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఆ వాలే కట్టకపోతే ఏమయ్యేది? మొన్న మొత్తం ఇంకా మునిగిపోయేది, ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు కదా. అందువల్ల మంచి పనులకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి, వెధవ పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు, అతనికో అండ్ కో. ఇప్పుడు మొన్న జగన్ గారు మోదీ గారికి లెటర్ రాశారు, అందులో ఒక పాయింట్ మెన్షన్ చేశారు, అంటే ఇందులో బీజేపీ వాళ్ళు కూడా గతంలో పాలక మండలిలో ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు కూడా దీనిలో ఏమన్నా అంటే పాలక మండలే కాదు, ఈ టెస్టింగ్ దాంట్లో కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు. నెయ్యి వచ్చినప్పుడు టెస్ట్ చేస్తారు కదా, దాంట్లో ఆ కమిటీలో కూడా వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అతనే ఎమ్మెల్యే అయినట్టున్నాడు టీడీపీలోకి వచ్చి ఈరోజు, సత్యమూర్తి కావాల సత్యకుమార్. అంతకుముందు బీజేపీ నాయకుడు తెలుగుదేశంలోకి వచ్చి లీడర్ అయ్యాడు ఇక్కడ కదా, తిరుపతిలో. ఇక్కడ ఏమో నాకు ఇప్పుడు ఆయన గుర్తులేదు కానీ, బట్ అతనే ఉన్నాడు అప్పుడు టెస్టింగ్ దాంట్లో. ఎప్పుడు అట్లా జరగలేదు, వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ చేయలేదు, కంప్లైంట్ చేయలేదు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది అయ్యా అద్దంలో చూసినట్టుగా. ఇదంతా కూడా మీ టైంలో వచ్చే నెయ్యిని మీరే, అది కల్తీ కల్తీ ఉన్న నెయ్యిని వెనక పంపేసి, కల్తీ లేకపోయిన లడ్డును కల్తీ చేసి స్వామివారి ప్రతిష్టని, లడ్డు ప్రతిష్టని దిగజార్చినటువంటి దుర్మార్గపు వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాని పాపం అతను అనుభవిస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష అనేది చేస్తున్నారు మేడం. ఇది తిరుపతిలో గతంలో ఆయన క్రిస్టియన్ హిందువో చెప్పాలి, నేను క్రిస్టియన్ బాప్తిజం తీసుకున్నానని ఆయన స్టేట్మెంట్లు ఉన్నాయి కదా, మళ్ళీ హిందువుగా ఎప్పుడు మారాడో అది కూడా చెప్తే బాగుంటుంది. అలాగే ఆయన ప్రాయశ్చిత దీక్ష, చంద్రబాబు చేసిన పాపానికి ఆయన ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నానంటే బాగుంటుంది, దానికి అది సరిపోతుంది. దీనికి ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు ఈ లడ్డూలో అసలు కల్తీయే లేదని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? లోకేష్ కదా. మరి చంద్రబాబు నాయుడు కొడుకే ఇచ్చినప్పుడు నువ్వు ఎవరి ప్రాయశ్చిత్తం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు దీక్ష చెప్పండి ముందు.
కల్తీ లేని లడ్డు కోసం చేస్తున్నారు. నిన్న ప్రెస్ మీట్ చూసారా మేడం పవన్ కళ్యాణ్ గారిది? నిన్న నేను చాలా చూడను. సీరియస్ గా పనికి మాలిన వాళ్ళవి నేను అస్సలు చూడండి. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండాలి, దానికి ఒక సంస్కారం ఉండాలి, చదువు ఉండాలి. వీళ్ళున్న వాళ్ళు మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని నిజమేనేమో అనేటువంటి నమ్మకం కూడా వస్తుంది మనకి. ఇలా రాజకీయం కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి వాళ్ళు డబ్బు కోసం, అధికారం కోసం కక్కుర్తిపడి ప్రజలను అన్యాయం చేస్తున్న వాళ్ళని పొగుడుకుంటూ వాళ్ళ వెంట తిరిగే వాళ్ళ మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా నమ్మరు, నాకు తెలుసు అట్లాంటి వాళ్ళ మాటలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నిజంగా ఆయన సేమ్ నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆరోపణలు చేశారో నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. అంటే హిందువులకి చాలా అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన నిన్న వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం మీద పెద్ద దాడి జరుగుతుందండి. అది ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎట్లా చేశారు దాన్ని చెప్తే బాగుంటుంది వివరణ. చేస్తుంది వాళ్ళే, చేస్తుందల్లా చంద్రబాబు నాయుడు. ఈ ధర్మం మీద దాడి చేస్తుందే చంద్రబాబు నాయుడు. 50 గుళ్ళు కూలగొట్టాడా విజయవాడలో, అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. అదేవిధంగా బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు, ఈయన కూడా అంతే, చెప్పులు వేసుకొని దీక్ష అంట, బూట్లు వేసి పూజలు చేస్తాడు. అది సనాతన ధర్మానికి అది. మెట్లు కూడా కడిగారు మేడం, మీరు చూసే ఉంటారు మేబీ ఫోటో. అదే మెట్లు ఆడవాళ్ళు కడుగుతారు, బొట్లు పెట్టేది ఆడవాళ్ళు. ఈయన ఎందుకు కడిగాడో తెలియదు. ఎందుకు కడిగాడో తెలిస్తే బాగుంటుంది. ఒకవేళ మా బాస్ తప్పు చేశాడు చాలా, ఇలా దోషం ఆరోపించి వెంకటేశ్వర స్వామిని బదనాం చేస్తున్నాడని దానికోసం చేశాడేమో. ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం స్టేట్మెంట్లు ఇచ్చినా మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత దాన్ని స్టడీ చేసే కదా మాట్లాడతారు. ఎక్కడ ఆయన ఇంతవరకు ఎప్పుడు మాట్లాడారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియదు అంటారు. వరదలు వచ్చినాయి, మునిగిపోయింది, తలుపులు ఎత్తింది ఎవరు? చంద్రబాబు నాయుడు ఎత్తించింది. బుడమేరు 11 గేట్లు, అసలు బుడమేరుకి తలుపులు ఎక్కడున్నాయి అన్నాడు. అంటే అంత తెలివి తక్కువ వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏమీ తెలియదు అతనికి, రాష్ట్రంలో ఏముందో కూడా తెలియదు. తర్వాత అసలు సాయం లేదు, 3 రోజుల వరకు వాళ్ళ ముఖాలు చూసిన వాళ్ళే లేరు. దీని గురించి ఒక్కరోజు మాట్లాడా పవన్ కళ్యాణ్? ఇంతమంది చనిపోయారు, 70 మంది చనిపోయారు, దాని మీద మాట్లాడా? సూపర్ 6 మీ ముగ్గురు కలిసే కదా అనౌన్స్ చేశారు, బీజేపీ పక్కన కూర్చోండిలే. మరి చేసినప్పుడు ఏంటి, ముఖ్యమంత్రి గారు నిలదీయొచ్చుగా, మీరు ఎన్నో చేస్తా అన్నారు, ఏ ఒక్కటి ఎందుకు చేయట్లేదు? అమ్మఒడి ఏమైంది? తర్వాత మాతృవందనం అని పేరు పెట్టారు, తల్లికి వందనం. నిరుద్యోగ భృతి ఏమైంది? ప్రతి స్త్రీకి కూడా 20,000 ఇస్తానన్నాడు, అదేమైంది? 6 నెలలు అయిపోయింది. మరి ఏంటి మీరు 3 నెలలు 4 ఎంతో అయింది. మరి ఏదైనా ఒక్కటన్నా మంచి విషయం మీద మాట్లాడా పవన్ కళ్యాణ్? ఇలాంటి పిచ్చి పిచ్చి ఎన్నో, అతను ఒక అబద్ధం చెప్తాడు, ఇతనేమి యాక్టర్ కనుక యాక్టింగ్ చేస్తాడు. అదే చూస్తున్నాం మేమైతే సినిమా చూస్తున్నట్టు. ఇప్పుడు బీజేపీ పక్కకు తప్పుకుంది అన్నారు, అంటే నిజంగా పక్కకు తప్పుకుందా? అంటే కూటమి ప్రభుత్వంలో అవును కదా. మరి వాళ్ళు అనౌన్స్ చేసేటప్పుడు ఏది వాళ్ళ మేనిఫెస్టో అనౌన్స్మెంట్ అప్పుడు మేము అందులో పాల్గొనమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది బీజేపీ. మేము రిలీజ్ చేయమన్నారు, అది రాలేదు బీజేపీ, ఊరికే పక్కన కూర్చున్నారు అటు పక్కన. అంటే ప్రస్తుతం ఎలా ఉంది మేడం? అంటే ఏం లేదయ్యా, ఒక్కటి ఇప్పటికిప్పుడు ఎన్నిక వచ్చినా సరే చంద్రబాబుని పూర్తిగా తరిమేయటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అతను వచ్చిన 3 నెలలు ప్రత్యర్థి పార్టీ మీద, అంటే ప్రతిపక్షం నేతల మీద దాడులు, ఎంత నీచం అతను కొడుకు. అలా తరిమి కొడతా ఉన్నారే ఎక్స్ఎమ్మెల్యేలని, గౌరవమైన మంత్రుల్ని, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఒక్కదానికన్నా కేసు ఉందా? పోలీసులేమో ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఎన్నో పాపాలు చేస్తున్నటువంటి వీళ్ళు ఎన్నో రకాలుగా ధ్వంసం చేస్తూ ఉన్నారు ఆస్తులు అన్నీ. ఇంకోవైపు ఏం దోపిడీ, ఇసుక దగ్గర నుంచి మామూలు దోపిడీ లేదు. ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్న వీళ్ళు ప్రజలు కావాలని కోరుకుంటారా? పోనీ మొన్న కరెక్ట్గా గెలిచారా? మొన్న కూడా 164 స్థానాలు వచ్చాయి, వాటికి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే ప్రజల్లో నిజంగా జగన్ గారి మీద వ్యతిరేకత వల్ల ఇది రాలేదా, ఇలా అవ్వలేదా? మీకు ఇది పంపిస్తాను నేను.
ఓట్లు మొన్న ఈవీఎంలు ప్యాట్లు లెక్కించమని అడిగితే కోర్టుకి వెళ్తే ఎందుకు చేయలేదు ఎలక్షన్ కమిషన్ చెప్పండి. 70 సీట్లు అదనంగా వాళ్ళకు వచ్చినాయి దీనివల్ల, ఈవీఎంల వల్ల. ఇక్కడ రాష్ట్రంలోనేమో వీళ్ళు ఓడిపోయినా కూడా గెలిచారు అని స్పష్టంగా దాని లెక్కింపు ప్రకారమే చూసాం కదా. అందువల్ల మొత్తం మోసం ద్వారా, ఈవీఎంల ద్వారా గెలిచారు, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టినా జగన్ గారు 100% ఇక ఎవ్వరు ఆపలేరు. న్యాయంగా పెట్టమనండి. మొన్నట్లాగా ఈ అబద్ధాలు ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకొని చేసి అట్లాంటి అడ్డదారి కాకుండా వాళ్ళ గతంలో జరిగినట్టుగా డైరెక్ట్గా జరిగితే అసలు 175 కూడా వస్తాయి అతనికి. మళ్ళీ ప్రజలు నమ్ముతారు. 100%.